హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే స్వీట్ పొటాటో హల్వా. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, హెల్తీగా చేసేసుకోవచ్చు. పొట్ట తీసేసుకొని గ్రేట్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే స్మాష్ కూడా చేసుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. ఇలా గ్రేట్ చేసుకోవడం వల్ల చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ కందగడ్డ వల్ల ఓన్లీ టేస్టే కాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ కందగడ్డ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. స్వీట్ పొటాటో అనేది ఫైబర్ రిచ్ కాబట్టి డైజెషన్కి మంచిది. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తుంది. బెల్లం యూజ్ చేసాం కాబట్టి రిఫైన్డ్ షుగర్ అనేది లేదు. హెల్తీ స్వీట్ ఆప్షన్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గ్రేట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని కొలుచుకోవాలి. ఇక్కడ నాకు ఒక ఫుల్ కప్ వచ్చింది. తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ల గీ తీసేసుకోవాలి. నెయ్యి కరిగాక ఇప్పుడు గ్రేట్ చేసుకున్న స్వీట్ పొటాటోని ఇందులో వేసేసి ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. కలపడం ఆగిపోతే కొంచెం ప్యాన్కు అతుక్కుపోయినట్టు అవుతుంది కాబట్టి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా. ఈ స్వీట్ అనేది చేసుకోవడం చాలా సింపుల్ అండ్ మంచి హెల్తీ స్వీట్ కదా. ఎంత తిన్నా కూడా బోర్ కట్టదు, అంత బాగుంటుంది ఈ స్వీట్ అనేది. ఈ విధంగా కలుపుతూ ఉండలేకుండా ఏమన్నా ఉండలు వస్తే స్మాష్ చేస్తూ కలిపేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయాక ఇందులోకి 1/2 కప్పుకి కొద్దిగా ఎక్కువ బెల్లం తీసేసుకోవాలి. ఇక్కడ నేను షుగర్ తీసుకోవట్లేదు, బెల్లం తీసుకుంటున్నాను. షుగర్ అనేది హెల్త్కి అంత మంచిది కాదు అనేసి బెల్లం తీసుకుంటున్నాను, అందుకే. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇందులో బాగా కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి. సిమ్లోనే పెట్టేసుకోవాలి. మొత్తం కరిగేలా కలిపేసుకోవాలి. బెల్లం అనేది ఉండలు లేకుండా చూసుకోండి. ఉండలు ఉంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని తీసుకోండి. అనేది కంప్లీట్గా కరిగాక ఈ విధంగా అవుతుంది. ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇదే టైంలో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉడికిస్తూనే ఉండాలి. ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక బౌల్ లేదా ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని ఆ ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే మామూలుగానైనా తినేయవచ్చు. ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత చల్లారిపోయాక ఈ విధంగా పీసెస్గా కట్ చేసేసుకోవాలి. పీసెస్గా కట్ చేసుకొని తింటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది స్వీట్. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అండి. చాలా సింపుల్గా చేసుకునే స్వీట్ పొటాటో, అదే కందగడ్డ పొటాటో హల్వా అనేది రెడీ అయిపోయింది. రుచి మాత్రమే కాదు, ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఇది తినడం వల్ల నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్వీట్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.